హైదరాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. శనగలు కొనుగోలు చేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ మెంబర్ గండ్రత్ సుజాత మాట్లాడుతూ రైతులు పండించిన శనగ పంట దళారుల చేతుల్లోకి వెళ్లకుండా మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నిరసన ప్రదర్శన వద్దకే జేడీఏకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జేడీఏ మార్క్ఫెడ్ పుల్లయ్య వివరణ ఇస్తూ రేపటి నుండి శనగలు కొనుగోలు ప్రారంభించాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడం జరిగిందని, కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. శనగ పంటని కొనుగోలు చేయాలని చెప్పేసి ఈరోజు రాస్తారోకో కార్యక్రమాన్ని అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మరి గతంలో కూడా మేము 10 రోజుల కింద కలెక్టర్ గారిని కలిసి విన్నపం చేయడం జరిగింది. రైతుల పంటలు చేతికొచ్చినాయి, కొనకపోతే రైతులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తారు, కుటుంబంలో కూడా నష్టపోతారని ముందుగానే తెలియజేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు కూడా, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 2 ప్రభుత్వాలు కూడా స్పందించకపోవడం వల్ల ఇప్పటి వరకు దాదాపుగా 50% రైతులు ప్రైవేట్ వ్యాపారస్తులకు తక్కువ ధరకే శనగలు అమ్ముకున్నటువంటి పరిస్థితిని మేము నిన్న మొన్న గ్రామాల్లో తిరిగినటువంటి సందర్భంలో చూడడం జరిగింది. రైతులందరూ కూడా పాపం అమ్ముకోకపోతే వెళ్ళినటువంటి పరిస్థితుల్లో, నిల్వ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మరి చిన్న సన్నకారు రైతులందరూ కూడా పండించినటువంటి శనగ పంటను అమ్ముకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎట్లయినా కూడా